వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రామకృష్ణ, నేను ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ కామారెడ్డి పనిచేస్తున్నాను. మాకు నిన్న సాయంత్రం ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే సిరికొండ రేంజ్లో టైగర్ మూమెంట్ ఉన్నది. ఇట్ ఎనీ టైం పక్కనే ఈ మాచారెడ్డి ఫారెస్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. సో ఇన్ ద ఎర్లీ మార్నింగ్ ఈరోజు మా స్టాఫ్ అందరికీ అలర్ట్ చేసి పంపించడం జరిగింది. అయితే ఇక్కడ వెరిఫై చేసిన తర్వాత ఈ అటవీ ప్రాంతంలో ఈ కంపార్ట్మెంట్ నెంబర్ 540లో ఒక క్యాటిల్ని కిల్ చేసినట్టుగా గుర్తించడం జరిగింది. అయితే దాన్ని పరిశీలించిన తర్వాత మా స్టాఫ్ వచ్చేసి దాని మీద పాయిజన్ చేసిండ్రు అన్నట్టుగా ఒక అనుమానంతో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే మేము వెటర్నరీ డాక్టర్ని పిలిచి ఇక్కడ చూపించడం జరిగింది. సో ఏంటంటే ఒకవేళ పాయిజన్ చేసింటే కనుక మళ్ళీ టైగర్ ఇక్కడికి వచ్చేసి ఆ మాంసం తిని దానికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా మేము ఈ క్యారకేస్ని అంటే క్యాటిల్ యొక్క కళేబరాన్ని పూర్తిగా దహనం చేయడం జరిగింది. సరే, ఇప్పుడు ఈ ఏమైనా గుర్తించారా? ఈ టైగర్ వచ్చేసి ఇప్పుడు ఎస్టివల్ టైగర్గా ఆల్రెడీ మా ఎక్స్పర్ట్స్ గుర్తించడం జరిగింది. ఇదంతా కూడా ఆదిలాబాద్ జిల్లా, ఆ తర్వాత జగిత్యాల జిల్లా, ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాలో తిరుగుతూ ఈ అటవీ ప్రాంతంలో తిరగడము గమనించడం జరిగింది. ఏమన్నా ఈ పాయిజన్ మాంసం తిని ఏమన్నా ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో బయటపడతాయి. ఏంటంటే దాని యొక్క ప్రభావాన్ని బట్టి, దాని యొక్క క్వాంటిటీని బట్టి అది మనమేమి ఇప్పట్లో ఈ స్టేజ్లో మేము నిర్ధారించలేదు. సార్, వాళ్ళు ఇప్పుడు వీళ్ళు లెవెల్లో ఉద్దేశం మనం టైగర్ని సేవ్ చేసుకోవాలనే ఉద్దేశం కాబట్టి మొట్టమొదలు మేము ఈ కళేబరాన్ని దహనం చేయడం జరిగింది. దీన్ని డిస్పోజ్ చేసిన తర్వాత రేపు వచ్చేసి మళ్ళీ మేము ఈ అటవీ ప్రాంతంలో మొత్తము జల్లెడ పట్టేసి అసలు ఆనవాళ్ళు తెలుసుకునేందుకు ప్రయత్నం. సార్, ఇప్పుడు ఈ మాంసం తీసుకుంటారా లేకుంటే వాళ్ళకి అవన్నీ కూడా మేము ఇన్వెస్టిగేషన్లో ఉన్నది ఈ స్టేజ్లో ఉన్నది. అన్నారం శివార్లో క్యాటిల్ టైగర్ అటాక్తో చనిపోయిన క్యాటిల్ మీద వాళ్ళు పాయిజన్ వేసిండ్రు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు మాకు కాల్ చేయడం జరిగింది. కాల్ చేయడం వల్ల మేము ఇక్కడికి వచ్చి బాడీ పై నుంచి శాంపుల్స్ కలెక్ట్ చేసుకొని వెదర్ దాంట్లో పాయిజన్ కలిపిండ్రా లేదా, బాడీ మీద పాయిజన్ వేసిండ్రా లేదా అని తెలుసుకోవడానికి శాంపుల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్కి పంపించడం జరిగింది. సో ల్యాబ్ రిపోర్ట్ని బట్టి దాంట్లో
పాయిజన్ ఉందా లేదా అనేసి మనకు కన్ఫర్మేషన్ అవుతుంది. అప్పటిదాకా మనము అది ఉందా లేదా అని చెప్పలేము. సార్ ఒకవేళ పాయిజన్ ఉంటే ఆ టైగర్ పరిస్థితి ఏముంటుంది సార్? ఒకవేళ పాయిజన్ బాడీ మీద ఉండి టైగర్ అంటే జనరల్గా డెడ్ బాడీని అయితే టైగర్ అటాక్ అంటే తినడానికి ఇష్టపడదు. ఒకవేళ ఏదైనా ఆకలితో ఉండి అట్లాంటి సిచ్యువేషన్లో అయితే బాడీ మీద పాయిజన్ ఉండి టైగర్ దాన్ని తిన్నదనుకోండి, టైగర్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక ఫర్దర్ వాళ్ళు రెస్క్యూ చేస్తారు, టైగర్ని రెస్క్యూ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.